లేదన్నప్పుడు ఇక్కడ దదీచి మహర్షి అని ఒక మహర్షి ఉంటాడు. ఆవిడ భార్య చాలా సాధ్యమేనండి. అవి కూడా మంచి కథలు అవి. ఆవిడ ఏం చేస్తున్నాడంటే ఆ దదీచి మహర్షి అతను కూడా ఎలాంటి వాడు అంటే శివ చక్రవర్తి, రంతిదేవుడు ఇలాగ అలాంటి వాళ్ళలోన త్యాగధనుడు కనుక ఆయన కూడా ఏం చేయ ఇంద్రుడు వచ్చాడు, అతను ప్రార్థించాడు. అయ్యా మరి ఏంటి కారణం అంటే ఒక మహర్షి, మహామహర్షి ఆయన అంత త్యాగధనుడు అటువంటి వాడు తన దేహాన్ని త్యజించి అతని యొక్క వెన్నుపోసతోనే నువ్వు ఆయుధంగా మార్చుకున్నాడు, ఆ వృతాసుని సంహరించగలవని దేవతలు చెప్తారు. అప్పుడు ఆ దదీచి మహర్షి తిరిగి స్వామి ఇదండి పలానా రాక్షసుడు సంహరించబడాలంటే మీ వెన్నుపోస తప్ప దానికి ఆయుధం లేదంటే పరోపకారం ఇదం శరీరం, అంతకంటే నాకేం కావాలని ఆ స్వామి తన ఆత్మని త్యాగం చేస్తాడు. ఆ వెన్నుపోస తీసుకొని దాన్ని ఆయుధంగా మారుస్తారు. దాని పేరు వజ్రాయుధం అండి. అంత బలమైనది అతను వెన్నుపోస, అదే వజ్రాయుధం. అదే ఇంద్రుడి చేతిలో ఆయుధంగా ఉంటుంది. ఆయుధంతో వృతాసురుని అలాగే చాలామంది రాక్షసుల్ని ఇంద్రుడు సంహరించుకుంటూ వెళ్తూ ఉంటాడండి. అలాగా ఈ ఇంద్రుడు అలాగా ఈ వృతాసు సంహారం అంటే వృతాసురుణ్ణి సంహరించేటప్పుడు ఒకసారి గణపతిని ముందు పూజించకపోతే ఇతని దదీచి మహర్షి తన ఆత్మత్యాగం చేసిన గణపతి అడ్డుపడితే లేదు, ఆ విఘ్నం రాకుండా చోట్ల గణపతిని పూజించాలి. ఇంద్రుడు పూజించాడు. సీతమ్మ తల్లిని వెతికేటప్పుడు శ్రీరాముడు కూడా పూజించాడు. ఆంజనేయ స్వామి పూజించాడు. సాక్షాత్ శివుడు కూడా ఏదైనా తలపెట్టేటప్పుడు యుద్ధాలు తలపెట్టే శివుడు కూడా తన కొడుకైనా సరే కొడుకును ఒకసారి ఆ పద్ధతి కోసం పూజిస్తాడండి. అలాగా అందరూ పూజిస్తున్నారు, అంతా బాగుంది. ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలోన ఇక రాజ్యం పోగొట్టుకున్నారు పాండవులు. ఆ రాజ్య సంహారం యుద్ధం తలపెట్టేటప్పుడు వాళ్ళు కూడా గణపతిని ముందు పూజించారు. వాళ్ళనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న పని తలపెట్టినా ముందు గణపతికి ఒక కొబ్బరికాయని కనీసం పూజ విధానంగా తెలిపినా, గణపతి అర్పణ వస్తూ ఒక భూమి పూజ చేసినా, ఒక శంకుస్థాపన ఏది చేసినా గణపతి పూజ అనేది కంపల్సరీ చెయ్యాలండి. అందుకని ఏది తలపెట్టినా ముందు గణపతిని ఒకసారి తలుచుకోవాలండి. గణపతిని గురువుని తలుచుకోవాలి, గణపతిని తలుచుకోవాలి. అలాగా చేశారు, అంతా బాగుంది. ఒకసారి ఇలాగే అవుతుంది. మరి చెప్పుందే కదా పార్వతమ్మ, ఎవరు కూడా గణపతి చవితి చంద్రుని చూస్తే మాత్రం గణపతి పూజ చేయకుండా మాత్రం అక్షంతలు వేసుకోకపోతే మాత్రం ఆ యొక్క చెడు ఫలితాలు అనుభవించవలసిందని చెప్పున్నది. కనుక ఆటోమేటిక్గా శ్రీకృష్ణ భగవానుడు కూడా ఏంటంటే అమ్మవారు ఆ రోజు వినాయక చవితి చేసింది రుక్మిణమ్మదేవి. ఆ తల్లి పాయసం తెచ్చిచ్చింది. పాయసం పాలు ఉంటాయి కనుక పాలల్లో చంద్రుడిని కాస్త ఏ చంద్రుడు అండి వినాయక చవితి రోజు కనుక చవితి చంద్రుడిని చూశాడు. ఆయన చూసేటప్పటికి అయ్యో అతను గుర్తొచ్చింది, అయ్యయ్యో ఎంత పని చేసావు రూపుని, చవితి చంద్రుడు కనపడ్డాడు నాకు, నువ్వు ఇచ్చే పాయసంలోన నాకేదో ఆపద కనిపిస్తుంది అనేసి అనుకునేటప్పటికీ అతనికి ఒక దుర్వార్త వచ్చింది. ఏమని, పలానా సత్రజిత్ మహారాజు యొక్క తమ్ముడు సమంతకమని వేసుకొని బయటికి వస్తే అంతకుముందు ఈ సమంతకమని శ్రీకృష్ణుడు ఆల్రెడీ సత్రజిత్ మహారాజుకి అడిగాడు కనుక సురసేనుడికి ఇమ్మని, సురసేనుడు అనే రాజుకి ఇమ్మని అడిగాడు. ఇవ్వలేదు కనుక ఈ కృష్ణుడు ఆ తమ్ముడిని చంపేసి సత్రజిత్ మహారాజు తమ్ముడిని చంపేసి సత్యవతీదేవి అంటే సత్యభామాదేవి చిన్నాను అనమాట చంపేసి ఆరాన్ని సమంతకమని తనే తీసుకున్నాడని ఒక నింద వచ్చేసింది. సమంతకమని గొప్పతనం ఏంటంటే సత్రజిత్ మహారాజు సూర్యుని ఆరాధిస్తే, మీకు సూర్యుని యొక్క దీంట్లో చెప్పుకున్నాం, సూర్యుని ఆరాధిస్తే ఆ సమంతకమని సూర్యభగవానుడు ఆ సత్రజిత్ మహారాజుకి ఇస్తాడు. దాని గొప్పతనం అంటే రోజుకి 20 మణుగుల బంగారం. మణుగంటే ఎంతో ఉంటుంది, ఒక 20 కేజీలు అంత ఉంటుంది. అలా ఉంటే 20 × 20 అంటే 2000 కేజీలు అనమాట. 2000 కేజీల బంగారాన్ని రోజుకి అది ఉత్పత్తి చేస్తుందండి ఆ మణి. దాంతో అతను రాజ్యం అంతా బంగారమయం, ఇల్లు బంగారమయం, పడుకునేదాన్ని బంగారమయం, వేసుకునే చెప్పులు అన్నీ సమస్తం బంగారమే. అంత ధనికంగా ఉన్నాడు అతను ఆ రాజు. చూశారండి. కానీ సామంత రాజు ఆయన. కానీ అతనికి ఒక సామ్రాట్ ఉన్నాడు. ఎవరంటే అతని పేరు సురసేనుడు. ఆ సురసేనుడికి ఇస్తే సామ్రాట్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఉండి ప్రధానమంత్రికి ఇమ్మన్నట్టుగా శ్రీకృష్ణుడు ఒకసారి రికమెండ్ చేశాడు. నీ దగ్గరికి అంటే దేశం దగ్గర ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది కదా, ఇవ్వండి అని అంటే నేను అలాగే ఇస్తాను, అది నా వరప్రసాదం, ఒకళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఇంకొకరికి ఇవ్వకూడదని చెప్పేస్తాడు. అయిపోయింది. ఇది జరిగేటప్పటికి ఆ నింద వచ్చింది. అయ్యయ్యో నేను అసలు వాటితో మాట్లాడడం అడగడమే జరిగింది కానీ వాళ్ళు తమ్ముడు ఎలాగుంటాడు నాకు తెలియదు, ఏంటి నిందని. ఇదంతా గణపతిని చవితి చంద్రుడిని కాస్త పాయసంలో చూడబట్టి నాకు వచ్చిన నీలాప నింద అని చెప్పి తెలుసుకున్నవాడే వెంటనే రూపిణి పద అని చెప్పి వెంటనే తలస్నానం గట్ట చేసి పూజ ద్రవ్యాలు సమకూర్చుకొని గణపతి పూజ చేశాడు. ఆ గణపతి అక్షింతలు తల మీద వేసుకొని ఆ మణిని వెతకడానికంటే బయలుదేరాడండి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ బయలుదేరేటప్పటికి ఆయనకి దారిలోన ఒక సింహం యొక్క అడుగులు కనిపిస్తాయి. ఆ సింహం అడుగులు కనిపించేటి ఏంటంటే ఆ సింహం కాస్త ఈ సత్రజిత్ రాజు యొక్క తమ్ముడు పేరు గుర్తు రావట్లేదు, ఆ తమ్ముడిని సంహరించి ఆ మణిని కాస్త పట్టుకొని వెళ్ళిపోతుంటుంది.
ఆ మణిని కాస్త బల్లోకం అంటే రామావతారం నుంచి ఉండిపోయినటువంటి జాంబవంతుడు, బల్లోకం అంటారు, ఎలుగుబంటి అనమాట. ఆ జాంబవంతుడు కాస్త ఆ సింహాన్ని సంహరించేసి అక్కడ నుంచి మళ్ళీ బల్లోకి అడుగులు కనిపిస్తాయి. అడుగులు చూసుకుంటూ అలాగే వెళ్ళేటప్పుడు ఒక గుహ వస్తుంది. ఆ జాంబవంతుడు పట్టుకెళ్ళిపోయి ఆ కూతురు ఆడుకోవడానికి ఆ మణిని ఇచ్చేస్తాడు. ఆవిడకు అతనికి ఒక కూతురు ఉంటుంది, కుమార్తె. ఆవిడ పేరు జాంబవతి దేవి అనమాట. ఆ జాంబవతి దేవికి ఇస్తే ఆవిడ ఆడుకుంటుంటుంది. ఆహారం మెడలు వేసుకొని చూడడం, ఆ వెలుగు గట్ట చూసుకుంటుంటుంది. జిగజిగలు మెరుస్తూ ఉంటుంది అనమాట. ఎన్నో కాంతులు ఇస్తుంటుంది అది. అంత చీకటి గుహలో కూడా మన సమంతకి మనం వెళ్ళేటప్పటికి ఒక సూర్యుడు ప్రకాశించినట్లుగా ఉంటుంది దాని పరిస్థితి. ఆ చూసుకొని ఆవిడ ఆడుకుంటుంది ఆ లైటింగ్కి. ఇవన్నీ అవుతుండగా అప్పటికి ఆ అమ్మ ఆవిడకి ఏంటంటే ఒక 8 ఏళ్ళు అంత ఉంటుంది పెద్ద. అప్పుడు ఏజ్ 8 ఏళ్ళకు పెద్ద 25 ఏళ్ళ కనపడేవారు. అయితే ఈయన అలాగే బల్లోకం అడుగు ఎలుగుబంటి అడుగులు చూసుకొని గుహలోకి వెళ్ళేటప్పటికి ఆ పాప ఆడుకుంటుంది. ఆ అడుగుతాడు సుందరి అంటే మరి అప్పటికి అది ఏజ్ టీనేజ్ కిందే లెక్క, అంటే వివాహ ఏజ్ కిందే లెక్క. సుందరి ఆహారాన్ని ఇయ్యమ్మ అంటాడు. ఈలోగా తండ్రి జాంబవంతుడు, నువ్వెవడోరా, నా కూతురికి ఆటకిచ్చింది తెచ్చావంటే నీకు ఎలాగొచ్చింది అంటే, నాకు ఎలాగొస్తే నీకెందుకు, నేను కష్టపడే సంపదని. ಎಷ್ಟು కష్టపడ్డావు, వాడెవడో వేసుకొని వస్తే సింహం చంపేసింది. సింహం చంపి తీసుకుంటే నువ్వు ఆ సింహాన్ని చంపి తీసుకున్నావు. అది తస్కరం దొంగతనం అవుతుంది కానీ నువ్వు సంపాదించింది ఎలాగవుతుంది నన్ను. ఏదైనా సరే నేను యుద్ధం చేస్తే తెచ్చుకున్నాను కానీ నాదే అని, నువ్వు దేనికి ఇవ్వడానికి నువ్వెవడం అని చెప్పి. లేదురా నాయనా, అది దానివల్ల నేను నిందలు పడుతున్నాను, నువ్వు ఇస్తే నా నిందలు తొలగించుకుంటానంటే. నీ నింద తొలుగుతుంది అని చెప్పి నేను నా పిల్లకి ఆడడానికి ఇచ్చిన ఆట వస్తువు నీకెందుకు ఇస్తాను, పోపాని ఇస్తాడు. సరే అని చెప్పి యుద్ధానికి దిగుతాం అనుకుంటాను. యుద్ధం చేస్తారు వీళ్ళిద్దరు కలిపి. 14 రోజులు యుద్ధం చేసేటప్పటికి కొంతకాలం దినదినానికి ఆ జాంబవంతుడి యొక్క శక్తి తరిగిపోతుందన్నమాట. అప్పుడు ఒక్కసారిగా ఆయన రామభక్తుడు జాంబవంతుడు ధ్యానించేటప్పుడు గుర్తొస్తుంది ఆయనకి. ఒకానొకప్పుడు శ్రీరామచంద్రుడు రావణాసుడితో యుద్ధం వచ్చేసి యుద్ధం అంతా సమసిపోయాక అందరినీ సాగనంపి తను బయలుదేరిపోయేటప్పుడు పుష్ప విమానంలో ఆ జాంబవంతుడు అడిగితే, రామా, నీ యుద్ధాన్ని చూసి నేను మోహించాను, నీతో యుద్ధం చేయాలన్న కోరిక ఎప్పుడు తీరుతావు స్వామి అంటే, ఈ జన్మకి నువ్వు నాకు భక్తుడివి కనుక అవ్వదు, మరుజన్మలో నీ కోరిక తీరుస్తాను అంటాడు. మరుజన్మ కృష్ణావతారంలోన ఈ స్వామి ఆ జాంబవంతుడితో యుద్ధం చేస్తాడు. అప్పుడు గుర్తొచ్చింది, అమ్మనైనా ఆనాడు రామచంద్రుడు నాకు ఇచ్చిన మాట ప్రకారం ఈ స్వామి రాముడిగా వచ్చి చేస్తున్నాడని రామా అని అంటాడప్పుడు రామావతారం చూపిస్తాడు కృష్ణుడు. అప్పుడు స్వామి, నన్ను దయతలచడానికి వచ్చావా, నీతో యుద్ధం చేయాలనే కోరిక కూడా నాకు తీర్చావా, ఇగో నా యొక్క గారాలు పట్టి నా బిడ్డ జాంబవతి దేవిని ఇగో ఆ సత్రజీ ఆ సింహం నుంచి తస్కరించినటువంటి ఇగో ఈ సమంతకమని నీకు ఇస్తున్నానని చెప్పి ఆ 2 ఇచ్చేసి తనకి ఇచ్చి వివాహం, నా బిడ్డని ఇస్తున్నాను, నా బిడ్డని వివాహం చేసుకొని చెప్పేస్తాడు. చెప్పేసి ఈ జన్మ నాకు చరితార్థమైందని చెప్పి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతాడు తపస్సుకి. ఎందుకంటే జాంబవంతుడు కూడా చిరంజీవే, ఎప్పుడూ ఉంటాడు ఆయన. చిరంజీవి జాంబవంతుడు, మార్కండేయ మహాముని, ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ సప్త చిరంజీవులని ఉన్నారు. వాళ్ళంతా బ్రతికే ఉంటారు ఎప్పుడు కూడా, ఎన్ని యోగాలైనా. అలా జాంబవంతుడు కూడా తన హిమాలయాలకు తపస్సుకి వెళ్ళిపోతాడు. ఆ కూతురిని కాస్త ఈయనకిచ్చి కన్యాదానం అంటే నీలదారిచ్చి వెళ్ళిపోతాడు అనమాట. ఈయన అలాగే ఈ జాంబవతి దేవుని పట్టుకొని ఆ సత్రజిత్ మహారాజు దగ్గరికి జాంబవతి దేవుని సమంతకమని పట్టుకెళ్ళిగో, నాయనా నువ్వు నేను తీసానని నువ్వు నీకు తమ్ముడిని చంపేసి ఆరం పట్టుకెళ్ళిపోయానని నువ్వు ప్రచారం చేస్తున్నావు. నేను అలా చేయలేదు, నాకు నేలాపనింద వచ్చింది నీ వల్ల. నా ప్రజలు నన్ను దేవతగా పూజించే పరిస్థితిలో ఉన్నవాడిని నువ్వు నిందలేస్తున్నావు దొంగని, కనుక నాలో తప్పులేదని ఇగో నీ హారం అని చెప్పి హారం ఇచ్చేస్తాడు. ఇచ్చేసేటప్పుడు అప్పటికే భూదేవి సత్యభామాదేవిగా సత్రజిత్ మహారాజుకి జన్మించింది. ఆవిడ ఆల్రెడీ అప్పటికే కృష్ణుని మీద మనసు పెట్టుకొని ఉంది కనుక తండ్రి గారికి అంటుంది, నేను అతన్ని చేసుకుంటానంటే, అయ్యో అంతకంటేనా, ఇంతపాటు విలువైన మణిని తెచ్చిచ్చాడు కనుక ఇక అమ్మ మణిని స్వామి నా దగ్గర ఎందుకు, నువ్వు జగద్రక్షకుడు కనుక నీకైతే మంచిది, ఈ మణి ప్లస్ నా బిడ్డ ఇగో అని చెప్పేసి ఇచ్చి మళ్ళీ కళ్యాణం చేస్తాడు. ఆ సమంతకమణిని కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇచ్చిస్తాడు. శ్రీకృష్ణుడి సమంతకమణిని అక్కడ జాంబవతి దేవిని సత్యభామాదేవిని పట్టుకొని రుక్మిణమ్మ దగ్గరికి వెళ్తే అప్పటికి రుక్మిణమ్మతో కళ్యాణం ఆయనకి అయిపోయింది కనుక రుక్మిణమ్మకి చూపిస్తాడు. తర్వాత మాకు 5 భార్యలు వస్తారు. కాళింద వీళ్ళందరూ వచ్చి అతనికి భద్ర వీళ్ళందరూ ఇంకా భార్యలు ఉన్నారు. మరొక 5 మొత్తం 8 మంది అష్టమనుషులు కదా కృష్ణ పరమాత్ముడికి. అలాగా అంతపాటు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఆ గణపతి చవితి చంద్రుడు దీనివల్ల నిందలు పడ్డాడు. మళ్ళీ గణపతి పూజ చేసి ఆ నిందను తొలగించుకున్నాడు, దిగ్విజయుడయ్యాడు కూడా. అలాగే గణపతి దీనికి అంత. అలాగే వీళ్ళు పాండవులు కూడా అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం అయిపోయినాక యుద్ధం ప్రకటించేటప్పుడు కూడా ఆ గణపతిని పూజించి ఉన్నారండి. పూజిస్తేనా వాళ్ళకి విగ్రహ నివారకం అవుతుందట. అలాగే దమయంతి దేవి కూడా నలుని పొందాలనుకున్నప్పుడు ఆవిడ కూడా దమయంతి దేవి అంటే తెలుసు కదా, నలచక్రవర్తిని పొందాలని ఆవిడ కళ్ళకంటుంది.
ఆవిడ చూడండి, చక్రవర్తి అంటే భూలోకానికి అతను నలుడు అధిపతి, కానీ అసలు ఆవిడని అష్టదిక్పాలకులు చేసుకోవాలనుకుంటారు. ఇంద్రుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా కలిపి దమయంతి దేవి స్వయంవరంకి వచ్చి చేసుకోవాలనుకుంటే ఈవిడ మాత్రం ఆ స్వయంవరం నలమహారాజు మెడలోనే వేస్తుంది. వేసేటప్పుడు ఈ దేవతలందరూ పగబట్టి శనికి ప్రేరేపిస్తారు. చూసావా, దమయంతి మన అందరూ దేవతలను కాదని ఒక మనిషిని చేసుకుంది కనుక ఆవిడంతా చూడాల్సిందంటప్పుడు ఆ శని భగవానుడు నలదమయంతిని సాధించాలని ఒకానొకప్పుడు బారసాల బిడ్డ పుడతాడు. బిడ్డని చూద్దామని నలమహారాజు వచ్చేటప్పుడు అత్తవారింటికి కాలు కడుక్కునేటప్పుడు చిన్న కాలుకి చిన్న బొల్లి ఉంటుంది. అందుకే కాలు కడిగేటప్పుడు ఇప్పుడు చాలామంది చెప్పట్లేదు కానీ ఒకప్పుడు పెద్దలు మా టైంలో కూడా పెద్దవాళ్ళు గట్రా చెప్తూ ఉండేవారు, కడిగితే బొల్లి లేకుండా కడగండి, ఎందుకంటే శని ఎలాగ ఆవహిస్తాడో తెలియదట. ఆ చిన్న బొల్లిలో నుంచి ఇతని శరీరానికి ఆవహించినప్పుడు అంత నలచక్రవర్తి కూడా చాలా ఇబ్బందులు పడిపోతాడు. అంత సామ్రాజ్య చక్రవర్తి అంటే తెలుసు కదా, ప్రధానమంత్రి అంటే రాష్ట్రపతితో సమానం. అంతపాటి వాడు కుమ్మరి దగ్గర కూలిగా చేస్తాడండి పని. అన్ని బాధలు పడతారు. ఇవన్నీ చాలా కథలు, మనకెంతో నీతి కథలు ఇవి, ఎపిక్స్ అంటే మనకు ఒక ప్రహరాపనలు అండి ఇవి తెలుసుకుంటే. అన్ని బాధలు పడినప్పుడు అంతపాటి చక్రవర్తిని పొందాలనుకున్నప్పుడు కూడా దమయంతి దేవి కూడా ఆ నలమహారాజుని పొందడానికి కోసం గణపతిని పూజించింది. అలాగే పాండవులు విజయం సాధించడానికి పాండవులు కూడా గణపతిని పూజించారు. తొలి పూజ ముందు గణపతి చేశాక తర్వాత వాళ్ళ ఇష్టదేవతలను పూజించుకున్నారు. కనుక గణపతిని ముందు పూజిస్తేనే ఏదైనా నిర్విఘ్నంగా అది కొనసాగుతుంది అనమాట. ఏ విఘ్నం లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా తొలగితాయి. అందుకే పెళ్ళి కార్డులు వేసేటప్పుడు కానీ, పెళ్ళి తలపెట్టేటప్పుడు కానీ ముందు మనం చెప్తూ ఉంటాం సిద్ధాంతంలో, అమ్మ గణపతి ముడుపు వేయండి అంటే గణపతి అనుగ్రహం ఉంటే చాలా. అతనికి ఏం అక్కడ పిడికుడు పప్పు, పిడికుడు బియ్యము, ఒక చిన్న పటిక బెల్లమో లేకపోతే బెల్లమో కలిగి నీకు మాత్రం ఒక 2-11 రూపాయలు దక్షిణ పెట్టి ఒక మూట కట్టి ఉంచేసి మీరు ఆ పెళ్లి కార్డులు ప్రింట్ చేయించుకొని పెళ్లి పనులను ప్రారంభించేసి గోధుమ రవ్వ వేసినప్పుడు ఇలా కట్టాలి. ఆ రోజు ఇప్పి కాస్త పిల్లలకి బెల్లమును ఆ పప్పు కట్టి ఉండ్రాలుగా లేకపోతే పప్పు బెల్లం కానీ వండి పెట్టవచ్చు. గణపతికి వండి పెట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి పంచవచ్చు. రెండోసారి కూడా మళ్ళీ పందిరాటు వేసేటప్పుడు కూడా ముడుపు వేయాలి. ఆ ముడుపు కాస్త మళ్ళీ పందిరాటు తీసేటప్పుడు విప్పి, అంటే భక్తి చేసేది 2 సార్లు ముడుపు వేయాలి. 3 సార్లు కూడా కొందరు వేస్తూ ఉంటారు. గణపతి ముడుపు అంటాం. అంటే గణపతిని పూజిస్తున్నారు అన్నమాట. ఆ విధంగా ముడుపు అంటే అర్థం ఏంటంటే పూజిస్తున్నారు. ఆ స్వామిని పూజించుకుంటే ఏ పని ముందుకు వెళ్ళదు, ఆ స్వామిని తలుచుకోకుండా. ఇంకా అంతపాటి వాడు కనుక ఈ గణపతి ఆరాధన అనేది చాలేదండి. అలాగా ఇది జరుగుతుంది, ఇవన్నీ అవుతున్నాయి. అంటే కృష్ణావతారంకి అప్పుడు వచ్చేసాం ద్వాపర, కానీ ఇంక కృతయుగంలో కథ ఉంది పండి బోల్డే. మూషికాసురుడితో ఇంక యుద్ధం ఒకటి ఉంది కదా. ఈ స్వామికి పెద్దవాడు అవుతున్నాడు. ఇతనికి కూడా బ్రహ్మచారి దీక్ష చేశాడు. మండల కాలం 42 రోజులు చాలా దీక్షలు చేశాడు. చాలా అనిమాద సిద్ధులు పొందడం కోసం ఈయన చాలా తపస్సు చేస్తున్నాడు. చేసినప్పుడు చాలా విఘ్నాలు ఇంద్రుడు ఇలాంటి వాళ్ళందరూ కల్పించారు. వాటన్ని జయించాడు. బ్రహ్మచార్యం కాస్త పూర్తి చేసుకున్నాడు. అలాగే గృహస్థాశ్రమానికి వచ్చేటప్పటికి ఆ బ్రహ్మదేవుని యొక్క సరస్వతీదేవి యొక్క కుమార్తె అయిన ఆవిడ పేరు సరస్వతీదేవి. ఆవిడ పేరు ఆ బుద్ధిని కాస్త ఈయనకి ఇచ్చి కళ్యాణం బుద్ధిని ప్లస్ విష్ణుదేవుని యొక్క లక్ష్మీదేవి యొక్క అంశ అయినటువంటి సిద్ధి, ఆ సిద్ధిని ఈ గణపతికి ఇచ్చి కళ్యాణం చేస్తారని అక్కడికి ఆయన సంసారం అయ్యాడు. అక్కడికి సంసారంలో పడ్డాడు. అలాగే వరాలు ఇచ్చారు. అప్పటికే ఒడుగు కూడా అయిపోయింది, అంటే బ్రహ్మోపదేశం కూడా అయిపోయింది అంతకుముందే. ఇవన్నీ అవుతున్నాయి. గణపతి కాస్త పెద్దవాడు అయ్యాడు. భార్యలు కూడా వచ్చున్నారు. అంతా బాగానే ఉంది. కానీ మూషికాసురుడు ఆగట్లేదు. అప్పుడు ఈ మూషికాసురుడి మీద యుద్ధం ప్రకటిస్తాడండి. ప్రకటించేటప్పుడు మూషికాసురుడు భార్య అమ్మవారిని, ఆ త్రిపుర సుందరి దేవుని కలవపువ్వులతో పూజిస్తూ ఉంటుంది. ఆవిడ పూజ మహిమ వల్ల ఈయన అన్ని దేనప్పుడు కూడా గణపతి కూడా ఆ మూషికాసురుని సంహరించలేకపోతూ ఉంటుంటాడు అన్నమాట. ఇలా ఉండగా ఏం చేస్తుందని తెలుసుకొని ఆయన ఆఖరికి తన యొక్క దంతాన్ని కూడా, మన కథల్లో ఇక్కడ విభిన్నాలు ఉన్నాయి. వ్యాస భగవాన్ని సాయం చేసేటప్పుడు భారతం రాసేటప్పుడు దంతాన్ని చిదిపాడంటే, దంతం చెప్పినా ఆయనకి భగవంతుడు ఆయనకేముంది తీసి మళ్ళీ పెట్టుకోగలడు. కానీ మొట్టమొదటి దంతాన్ని తీసింది మాత్రం ఆ మూషికాసుర సంహారానికే గణపతి తన దంతాన్ని తీస్తాడండి, పెకిలిస్తాడు. పెకిలించేటప్పుడు సమస్త సృష్టి వణుకుతుంది. అంటే ఆ దంతానికి అంత శక్తి ఉందన్నమాట. ఆ స్వామి దంతం అంటే చిన్నది కాదు, ఆషమాషి కాదు, సమస్త శక్తి కలిగి ఉన్నటువంటిది అనమాట. ఆ దంతాన్ని వేధించేటప్పుడు ఆ సృష్టి అంతా వణికిపోతుందని ఆ దంతాన్ని తీసి ఆ మూషికాసుని మీద సంహారం, ఇంక లాస్ట్ ఆయుధం అదే. ఎన్ని ఆయుధాలు వేసినప్పుడు కూడా వాడు చిక్కటి దొరకడు, వాడికి సంహారం లేకపోతుండే, ఇంక చావబడ్డం. అప్పుడు ఈ దంతం ప్రయోగించేటప్పటికి ఇంకా వాడి చావు ముందుకు వచ్చింది. అప్పుడు అతని భార్య అమ్మవారు భక్తురాలు కనుక అమ్మని ప్రార్థిస్తే, అమ్మ చూసారా
బాగా అయ్యగారు అమ్మగారు ఏంటంటే భక్తజనాసురులండి. భక్తులే వాళ్ళకి ఎక్కువ బిడ్డల కంటే. అందుకు వెంటనే తన కంకణాన్ని, ముంజేటి కంకణాన్ని కాస్త ఆయుధం కింద వదిలేటప్పుడు ఈ గణపతిని అతని గణపతి యొక్క దంతాయుధాన్ని అడ్డుపడుతుందన్నమాట. అప్పుడు గణపతి అడుగుతాడు, అమ్మా ఏంటమ్మా వాడికి నువ్వే ఇచ్చావు వరము, నువ్వే వాడి చావు ఎలాగుందో నువ్వే చెప్పావు, ఇంత చేసి చంపే టైంకి నువ్వు అడ్డుపడితే ఎలాగంటే నాయనా ఏం చేస్తాను, మనకు భక్తులు ఎక్కువ, నీకు కానీ నాకు కానీ బాధపడకని చెప్పి ఆ తల్లి గణపతి దగ్గరికి శివపార్వతులు వెళ్ళి గణపతి యుద్ధం స్థలం దగ్గరికి వెళ్ళి ఆ భార్య మూషికాసురుడి భార్యని పిలిచి, తల్లి ఇగో నీ వల్ల నీ భర్తను కాపాడవలసి వస్తుంది నన్ను నాకు చేసే పూజ వల్ల, అందుకు ఇకబట్టైనా మారండి అని చెప్పేసి వాడికి శాపాన్ని మోక్షం చేసి, ఇగో మూషికాసుర పూర్వజన్మలో నువ్వు ఇది కనుక నువ్వు నా బిడ్డడికి వాహనంగా ఉండు, అలాగే మరి నా తల్లి నా పరిస్థితి ఏంటన్నప్పటికీ ఆవిడ అడుగుతుంది మూషికాసురుడి భార్య, నువ్వేం చేస్తావంటే నా బిడ్డడి యొక్క ఎలకకి నువ్వు కాస్త మీదన ఛత్రంగా ఉండు, వాడికి ఎండ తగలకుండా అని చెప్పి ఆవిడకి కూడా వరవస్తుంది. అందుకే చూడండి ఎప్పుడైనా సరే వినాయక విగ్రహాలు రకరకాలు అందంగా ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ముఖ్యంగా ఎలక మీద కూర్చునే వినాయకుడు, గొడుగుతో ఉండే వినాయకుడిని పూజిస్తే చాలా మంచిదండి. అవి చూడడానికి ఒక వికారంలో ఉన్నప్పుడు కూడా అందంగా ఉంటాయి. ఎర్రని రంగు వేస్తారు, చుక్కలు పెడతారు, గొడుగు మీద ఉంటుంది, 4 చేతులు ఉంటాయి, ఎలకి ముందున ఒక ఏమంటారు ఒక ఉండ్రం తగిలిస్తారు, గణపతి చేతిలో కూడా 4 చేతులు 4 ఉండ్రాలు పెడతారు, ఒక చేతి తొండం తీసుకెళ్ళి ఉండ్రం మీద పెడతారు. ఇదంతా చాలా బాగుంటాయి విగ్రహాలు, చూడడానికి చక్కగా పూజించుకోవడం కూడా బాగుంటుంది. ఎలక మీద గణపతి అనేది పూజించదగ్గదండి. నవరాత్రులు ఎవరైనా సరే గణపతి నవరాత్రుల్లో, త్రిరాత్రుల్లో, లేకపోతే ఇంట్లో ఒకరోజు పూజ చేసుకునే వాళ్ళైనా సరే ముఖ్యంగా ఏంటంటే ఎలక మీద కూర్చునేది గొడుగుండే విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచి. ఎందుకంటే వాళ్ళిద్దరు భక్తులు అంటేనే భగవంతుడికి ప్రియం. వాళ్ళని కూడా మనం పూజించాలని అవుతున్నాం, ఎందుకంటే వాళ్ళంతా శక్తివంతులు అనమాట, అమ్మవారు వరం పొందిన వాళ్ళు కనుక ఆ గణపతిని పూజించాలంటే అటువంటి విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తే మంచిది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితుల్లో ఉన్నది కనుక పెద్ద పెద్ద విగ్రహాలు ఇవి రంగులు ఇక్కటి కాకుండా వీలైతే చక్కగా మీరు ఎంత మట్టి ముద్ద తీసుకొని చక్కగా ఆ మట్టి ముద్దని ఒక 10-12 భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని పొట్ట కింద, ఒక భాగాన్ని తొండము ముఖం కింద, మిగతా 4 భాగాలు చేతుల కింద, ఇంక మిగతా భాగాలు చిన్న చిన్న ఉండ్రాల కింద, చిన్న ఎలక కింద, గొడుగు కింద కూడా మీరు చేసుకోవచ్చండి. అలా కానప్పుడు ఇక్కడ దగ్గరలో కుమ్మరులు ఉంటారు కనుక ఎలక మీద గొడుగుతో కూడుకుని వినాయకుడి విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయండి. ఎలాగే ఇప్పుడు కరోనా టైం మీరు గుళ్ళకి వెళ్ళి బాధలు పడిపోక్కర్లేదు కనుక చక్కగా వీలైతే ఒక 3 రోజులు, రేపు 22వ తారీఖు గణపతి ఈ వినాయక చవితి ఉంది, శనివారం నాడు పడింది, శని ఆది సోమవారాలు వీలైతే ఒక 3 రోజులు పూజించుకోండి. విద్యార్థులు పూజిస్తే బుద్ధ గణపతి అయ్యాడు, ధనార్థులు పూజిస్తే లక్ష్మీ గణపతి అయ్యాడు, శుక్రవారం పూజించబడతాయి. గణపతికి కూడా వారాలు ఉన్నాయండి. విద్యాబుద్ధులు కావాల్సిన వాళ్ళు గణపతికి 17 వారాలు కానీ, ఒక 8 వారాలు కానీ, 4 వారాలు కానీ ఇళ్లల్లో పూజ చేసుకోవచ్చు. చవితి రోజే కాకుండా ఉట్టప్పుడు కూడా పిల్లలకి చదువులు ఆటంకాలు గట్రా వస్తున్నాయి అనుకున్న వాళ్ళు కాస్త గణపతికి బుధవారాలు ఒక 4, 8, 17 చేయొచ్చండి. అలాగే శుక్రవారాలు కావాల్సిన ఒక 20 కానీ, ఒక 9 కానీ, ఒక 5 వారాలు కానీ శుక్రవారాలు కూడా సంపద యొక్క ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం అనుకున్న వాళ్ళు కానీ కంపల్సరీ పప్పుండాలు వంటలు పెట్టాలి. ఇప్పుడు గణపతి పూజ ఇంట్లో చేసినా సరే అండి, చిన్నదో పెద్దదో చేసినా సరే అలా చేయొచ్చండి. అలాగే శక్తి ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి గట్ట అనుకున్న వాళ్ళు మంగళవారం నాడు, లేకపోతే ఏదైనా పెద్ద పని తలబెట్టిన వాళ్ళు కాస్త మంగళవారం కూడా గణపతికి ఒక 7 మంగళవారాలు కానీ ఇలా పూజిస్తే అక్కడ సుబ్రహ్మణ్యుడు కూడా ఆయనతో పాటు గణపతి కుమార గురువు అనే నామం ఇతనికి ఉంది కనుక ఆ కుమారుని గురువు కనుక గురువుని పూజిస్తే శిష్యుడు అనుకూలం అవుతాడు, సుబ్రహ్మణ్య స్వామి కూడా అనుకూలం అవుతాడు కనుక అలా మంగళవారాలు పూజిస్తే సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజదోషం ఉన్న వాళ్ళు కుజదోషాలు పోతాయి, గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలు కూడా తొలుగుతాయండి. అలాగే మంగళవారాలు ఆటంకాలు ఉన్న వాళ్ళు మంగళవారాలు, సంపద కావాల్సిన శుక్రవారాలు, విద్య కావాల్సిన వాళ్ళు బుధవారాలు గణపతిని పూజిస్తే చాలా మంచిదండి. వినాయక చవితి చక్కగా తొలి పూజ, దక్షిణాయనంలో వచ్చే తొలి పూజ అనమాట, పూజించదగ్గది. ఇంకా కృష్ణాష్టమి ముందే వస్తుంది కానీ శ్రావణ మాసంలో వస్తుంది. శ్రావణ మాసంలో అన్ని పండుగలే. కృష్ణాష్టమి అనేది మీకు తెలుసు, ఆయన చాలా సులభ ప్రసన్నుడు కృష్ణుడు. ఆయనకి ఏం లేదు, ఏమాత్రం అటుకులు బెల్లం వేసి కానీ, లేకపోతే పంచదార కంటే అటుకులు బెల్లం అటుకులు అయితే చాలా ఇష్టం. గణపతికి ఇష్టమే, స్వామికి కృష్ణ పరమాత్ముడికి కూడా ఇష్టమే కనుక అటుకులు బెల్లం కలిపి ఏమాత్రం పెట్టి మీకు నచ్చినట్టుగా పూజ చేసుకుంటే చాలు. క్లేం కృష్ణాయ గోపిజన వల్లభాయ అంటూ అలా ధ్యానించిన కృష్ణం వందే జగద్గురం, శ్రీకృష్ణుడేనండి మొదటి గురువు అని అంటే ఇంతపాటి యుద్ధం చేశాడు అర్జునుడనంటే ఆ కృష్ణుడు
అది దీనికి ఒక స్టోరీ ఉంది, చెప్తాను కృష్ణుడి గురించి కూడా మీకు. అలాగా ఈ గణపతి అనేది అంత గొప్పవాడింది కనుక ఆ విధంగా గణపతిని పూజించుకోమని, ఆ విఘ్నాలు లేకుండా, విఘ్నాలు వస్తున్నాయంటే మీకు గణపతి అనుగ్రహం లేనంటే, ఆ విఘ్నాలు లేకుండా ఉండాలి. గణపతికి పూజ కట్టి ముడుపు కట్టి, స్వామి ఏదో నాకు కలిగింది చేస్తాను, ఒక మంగళవారం, శుక్రవారం, బుధవారం, పిల్లల చదువుల కోసం అయితే బుధవారం పెట్టండి, పప్పు ఉండ్రాలు వండి పెట్టండి. ఒక 4 వారాలు మీ శక్తి కొద్దీ, మీకు టైం కొద్దీ, మీ టైం, మీ సమయం శక్తిని బట్టి పెట్టండి. పప్పు ఉండ్రాలు కూడా తింటే ఒంటికి మంచిది కనుక అలాగా ఒక 4 వారాలు, ఒక 8 వారాలు, 17 వారాలు మీ ఎంత ఉంటే అంత, స్వామికి మీరు ఎంత మొక్కుకుంటే అంత అలా చేయొచ్చు. వినాయక చవితి కూడా చక్కగా చేసుకోండి. కానీ మట్టి విగ్రహాలు వీలైతే మీరు తయారు చేసుకుంటే మీ ఆత్మ శక్తి అనేది అందులోకి వస్తుంది. ఎందుకంటే భక్తి శ్రద్ధతో చేస్తారు, అలా చేసుకోవచ్చు. లేదు మనకి కుమారులకి వ్యాపారాలు ఇప్పటికీ లేవు, అలా చేయకూడదు. వాళ్ళైతే సహజ మట్టితో చేస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గట్రా వాడకూడదండి. దానివల్ల ఏంటంటే అది సైంటిఫిక్గా మనకి ఇది కల్మషం తెస్తే తేనే ఉంది, కానీ జనరల్గా అది లోహాల్లో పేర్కొనబడలేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది అది లోహాల్లో లోహం. గణపతి విగ్రహాలు దేంతో చేయమన్నారంటే మృత్తిక అంటే మట్టి, లేదా వెండి, బంగారము, పంచలోహాలు ఇలాంటి వాటితో చేయమన్నారు. సిమెంట్ విగ్రహాలకు కానీ లేదంటే ఇది ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ చేసే పూజించితే వాటికి ఇది ఉండదండి. ఇంకా మీరు దానికి బదులు ఫోటో పెట్టుకుంటే ఆ ఫోటోకి మీరు బొట్టు పెట్టే శక్తి వస్తుంది, కానీ వీటికైతే ఉండదు. మన విగ్రహం పుష్టి కోసం పెట్టుకొని పక్కన మళ్ళీ వేరే ఒక మట్టి విగ్రహం పెట్టుకొని పూజ చేస్తేనే మంచిది. ఈవెన్ మండపాల్లో గణపతిని పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఏ లోహాలతో, దేంతో, ఏ వస్తువులతో తయారు చేయించినప్పుడు కూడా కంపల్సరీ కిందన ఒక చిన్న గణపతిని పెట్టి మండపం పెట్టి పూజ చేస్తారు. ఆ చిన్న విగ్రహానికే పూజ యాక్చువల్గా అవుతుంది. మిగతా పెద్దది ఉండేది కాస్త విగ్రహ పుష్టే కనుక చెప్పడం ఏంటంటే అలా చక్కగా చేసుకుంటే స్వామి మంచి ఫలితాలు ఇస్తాడండి. గణపతిని కూడా అసలు ముందు మనం తలుస్తుంటే గురుపదేశం ఉన్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు ముందు శ్రీ గురుభ్యో నమః అంటాం, కానీ గురువు వేరే గణపతి వేరే కదా. గురువే గణపతికి వచ్చాడు కనుక ఆదిశక్తి గణపతి అయింది కనుక, ఆదిశక్తి మళ్ళీ గురువు అయింది కనుక గురుభ్యో నమః అని అంటాం. కానీ గణపతిని తలిచి మిగతా వాళ్ళు మాత్రం ముందు గణపతిని తెలిసి ఓం గం గణపతి అని చాలా సింపుల్ మంత్రం అండి ఆ స్వామిది. ఓం గం గణపతి నమః. ఇది వాణి గణపతి అండి, అంటే జ్ఞాన గణపతి మంత్రం అండి. అంటే విఘ్నము రాదు, విఘ్నాలను తొలగిస్తాడు. ఆ చేసే పనిలోనే తనే ఒక దర్శకుడే నడిపిస్తాడండి. అందుకు ఏదైనా పని చేసేటప్పుడు, ఒక ప్రయాణం చేసేటప్పుడు కానీ, లేకపోతే పూజ చేయడానికి కూడా అనుకూలం లేని వల్ల ఆ స్వామిని ఓం గం గణపతి నమః అంటూ ఒక 108 మార్లో 54 మార్లో ఆ క్షణం బయలుదేరేటప్పుడు తలుచుకుంటే మీకు రానున్న విఘ్నాలు తొలగుతాయండి. చాలా మంచిదన్నమాట. అలాగే పూజ చేసేటప్పుడు కూడా జపించుకోవాలంటే ఓం గం గణపతి నమః అని జపించుకోవచ్చు. ఇంకా వేరే అవసరాలకు వేరేగా ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పడం ఏంటంటే ఈ గణపతి నవరాత్రుల్లో త్రిదినాలో లేకపోతే ఏకదినమో చక్కగా పూజించుకోండి, మంచిది. కృష్ణాష్టమి కూడా 11వ తారీఖున పడింది. స్వామి కూడా చాలా భక్తి సులభడండి. కృష్ణుడు శివుడు అట తక్కువ జపం చేస్తే మనకి ప్రసన్నులు అయిపోతారట. అందులో ఎన్ని అటుకులు అంటే చాలా ప్రీతి, ఇన్ని అటుకులు పెడితే చాలు కృష్ణాష్టమి. ఆ కృష్ణుడు కూడా ఎందుకంటే ఉద్భవించవలసి వచ్చిందంటే రామావతారంలో ఇచ్చినటువంటి భక్తులకి ఇచ్చిన వరాలు తీర్చడానికి. తర్వాత త్రేతాయుగం అయిపోయాక ద్వాపరయుగం ప్రవేశించాక అందరూ దేవతలు మళ్ళీ ద్వాపరయుగంలో భూలోకానికి వచ్చేసారండి. వచ్చిన వాళ్ళు ఊరుకున్నారు, ఎవరికి నచ్చిన తపస్సులు వాళ్ళు చేసుకున్నారు, ఎవరికి నచ్చిన ఆయుధాలు వాళ్ళు సంపాదించుకున్నారు. ఆయుధాలు అంటే మీకు తెలుసు కదా, మనం ఇప్పుడు అణుబాంబులు మనకు ఉన్నట్లే. అలా దేశంలో ఇన్ని అణుబాంబులు ఉన్నాయి, ఈ దేశంలో ఇన్ని అణుబాంబులు ఉన్నాయంటే వాడు ఎప్పుడెవడి మీద వేసేస్తాడని చెప్పేసి ఐక్యరాజ్య సమితిని పెట్టుకొని దాంట్లో అందరం కూడా ఒక ఒడంబడిక అంటే ఒక అగ్రిమెంట్ చేసుకొని ఏం చేస్తున్నాం, మనం ఆయుధాలు ఒకరి మీద ఒకరు ప్రయోగించుకోకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయోవార్ అంటున్నాం మనం, చైనా వాడు చేస్తుంది బయోవార్. అలాగే అది ఒక ఆయుధం, అది కూడా ఈ కరోనా అనేది కూడా ఒక ఆయుధం, వాడు ప్రయోగించిన ఆయుధం అనమాట. అలాగా అంటే ఒక మంత్రాన్ని ప్రయోగించాడు వాడు. శస్త్రం లేదు కానీ అస్త్రాన్ని ప్రయోగించాడు వాడు, చైనా వాడు. మనకి ఆ అస్త్రం పేరు కరోనా. దాన్ని ఏం చేశాడంటే ఒక దీని కింద తయారు చేసి ఒక వాయు స్వరూపంగా, ఒక క్రిమి స్వరూపంగా తయారు చేసి మన మీదకి పంపించాడు. మొత్తం అన్ని దేశాలను కూడా వాడు ఇచ్చేద్దామని. అలాగా చెప్పడం అంటే అప్పుడు కూడా ఆయుధాలు కలిగి ఉండేవారండి ఈ దేవతలందరూ, రాక్షసులు వీళ్ళందరినీ ఒక దగ్గరికి తెచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఖర్చు పెట్టిస్తే కానీ ప్రపంచానికి ఎప్పుడైనా, లేకపోతే వీళ్ళు ఎవడు కోపం వచ్చినా ప్రపంచం మీద ఒక ఆయుధం వేసేస్తారు. కానీ ఈ కోపిస్టులందరినీ ఒక దగ్గరికి తెచ్చి దాని పేరు ఒక సమిష్టి చేసి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ పేరు యుద్ధం. ఆ యుద్ధంలో అవన్నీ ఖర్చు పెట్టించాలని నారాయణుడు తలిచి ఆ భూమికి కూడా బారు వదిలించాలని తెలిసి ఆయన కృష్ణుడిగా వస్తున్నాడండి, శ్రీమన్నారాయణుడు. ఆయనకు తోడుగా లక్ష్మీదేవి రూపిణిగా, ఆవిడ అష్టలక్ష్మీదేవి స్వరూపంగా అష్టమహిషులుగా వస్తారు. అతని భక్తుడైన వాటి నరుడనేవాడు కాస్త అర్జునుడి కింద వస్తాడు. అలాగే
ఆ వివిధ దేవతలు వివిధ రూపాలుగా కాశ్యప మహాముని కాస్త వసుదేవుడు అంటే కృష్ణుడి తండ్రిగా వస్తాడు. అలాగా ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క స్వరూపంగా ఆ అతిథిదేవి ఏమొచ్చి ఆవిడ కాస్త యశోదాదేవిగా వస్తుంది. ఆ దితి అనే ఆవిడ ఉంది, ఆవిడ రేవతిదేవిగా వస్తుంది. దితి అనేది కూడా వసుదేవుని భార్య, రేవతిదేవి కూడా వసుదేవుని భార్య అండి. రేపల్లెలో ఉంటుంది ఆవిడ. రేపల్లెలో నందుని ఇంట్లో ఉంటుంది, ఒక గెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈయన రాజ్యం పోగొట్టుకున్నాడు కదా కంసుడితోని. వసుదేవుడు కంసుడితో బంధించబడ్డాడు కదా, ఆ అన్నా చెల్లెలనే బంధించాడు. అన్న చెల్లి సుభద్ర ఆవిడ వసుదేవుని భార్య కృష్ణుడి దేవకీదేవిని వసుదేవుని బంధించి తన చెరసాల్లో వేస్తాడు. ఈవిడ బయట కనుక ఈవిడని తీసుకెళ్ళి ఈవిడ కాస్త పారిపోయి రేపల్లెలో దాగుంటుంది. ఈవిడ రేవతీదేవి అంటే వసుదేవుని రెండో భార్య. అంటే ఆ దితి అన్న ఆవిడ రేవతీదేవిగా వస్తుంది. అదితి అన్న ఆవిడ యశోదాదేవిగా వస్తుంది. యశోద కాదు, దేవకీదేవిగా వస్తుంది. యశోద అనేది ఆవిడ నందుడి భార్య, కృష్ణుని పెంచిన తల్లి యశోదాదేవి. అలాగా ఈ కృష్ణ పరమాత్ముడు అవతరించి ఈ కంసుడు అప్పటికే శాపం ఒకటి ఉంది. శాపం ఏమిటంటే తన చెల్లెలి యొక్క, అందుకే మేనమామ గండం అంటారు. రోహిణి నక్షత్రంలో పుడతాడు ఈయన శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే రోహిణి నక్షత్రం అంటే మేనమామ గండం అంటారు. అందుకే ఈయన 8వ సంతానం వల్ల నీకు ప్రాణగండం ఉందని చెప్పి కంసుడికి శరీరవాణి ఆకాశవాణి చెప్తుంది. అది చెప్పేటప్పుడు ఇంతవరకు అక్క చెల్లెల్ని బావని ప్రేమగా చూసిన వాడు కాస్త శత్రువులుగా చూసి వాళ్ళకి కాస్త చెరసాల్లో వేసేస్తాడు. సంహరించడం మనసు అప్పలేదు. ఆయనకు కూడా రాక్షసుడైన మనసు ఉంది. చెల్లెల్ని బావనేటి చంపుతానని చెప్పి చెరసాల్లో వేసేస్తాడు. వాళ్ళకి కండిషన్ పెడతాడు, మీ ఇద్దరికి పుట్టిన ప్రతి పిల్లవాడిని నాకు అప్పచెప్పాలని. అలాగే 7 మంది పుడతారు. 7 మందిని కూడా ఈయన చంపేస్తుంటాడు. పిల్లలందరినీ బాధపడతారు దేవకి వసుదేవులు. అయ్యా మాకు ఎలాగా భగవంతుడా, మరి మాకు సంతానం లేకుండా చేస్తున్నాడు ఈ రాక్షసుడు, మాకేంటని బాధపడేటప్పుడు ఆ స్వామికి ముందు, అందుకే విష్ణు సోదరి అంటారు, ఆ తల్లి మహామాయ వచ్చి అంతకుముందు ఈ కృష్ణ పరమాత్ముడు కూడా పుట్టేస్తాడు. పుట్టిన వెంటనే వీళ్ళందరూ కూడా అతను విష్ణుమాయతోని నిద్రావస్థలోకి వెళ్ళిపోతే ఆ వసుదేవుడికి చెప్తాడు, నన్ను రేపల్లి చేర్చినాను అని చెప్పడంతో ఆ బాలుడే మాట్లాడతాడు. రేపల్లి చేర్చి అక్కడ రేపల్లిలోన అక్కడేమో యశోదాదేవికి ఒక బాలిక పడుతుంది, ఆదిశక్తి పడుతుంది, మహామాయ. ఆ మాయని తెచ్చి ఇక్కడ ఇవి పక్కలో పడుకుని పెట్టేస్తారు చెరసాల్లో, దేవకీదేవి ఒళ్ళో అనమాట పక్కన. అప్పుడు ఈ కంసుడు వచ్చాడు, 8వ సంతానం ఆడపిల్ల అయింది, అయితే మాత్రం 8వ సంతానం నాకు మృత్యువు కనుక ఆడేటి మగాటి అని చెప్పి ఆ బాలికని కూడా సంహరించడానికి విసిరేటప్పుడు ఆ మహామాయ తన విశ్వరూపం చురమించి, పిచ్చివాడా నిన్ను సంహరించేవాడు ఆల్రెడీ పుట్టి ఉన్నాడురా, నువ్వు నన్ను ఏం చేయాలి, నేను ఆదిశక్తిని అని చెప్పి ఆవిడ మాయమైపోతుంది. కృష్ణుడు ఆటోమేటిక్గా రేపల్లో పెరుగుతాడు. 12వ ఏట అక్కడికి వచ్చేస్తాడు, కంసుని సంహరిస్తాడు, తల్లిదండ్రులు చెరసాలు విదిపిస్తాడు. యశోదేవికి మాత్రం మాట తల్లి పెంచుతుంది, తనకి పెంచి ఆఖరికి తెలుస్తుంది వీళ్ళిద్దరూ వసుదేవుని కుమారుడు ఇతను, మా పిల్లడు కాదని తెలుసుకోవడం యశోద కృష్ణ అని కూడా అంటారు. అందుకని తర్వాత మాట ఇస్తాడు, అమ్మ నీకు నెక్స్ట్ జన్మలో నా పెళ్లి చేసే భాగ్యం నీకు ఇస్తాను అని చెప్తాడు. ఆ విధంగా శ్రీనివాస అవతారంలోన ఆ యశోదాదేవి వకుల మహాదేవిగా వస్తుంది. అలాగే కృష్ణుడు శ్రీనివాసుడిగా వస్తాడు. ఆ వేదవతి రామావతారం చూడండి, భగవంతుని యొక్క లింకులు ఎలాగుంటాయి. భక్తులు వరాలు తీర్చడానికి ఆయన అవతారాలు ఎత్తుంటాడండి. అవతారాలు ఎత్తి మానవుడిగా పుట్టి కూడా బాధలు పడుతుంటాడు. మరి కృష్ణుడు మాత్రం ఆయన లాలస్యంగా ఆయన జీవితం వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన బాధలు పడ్డాడు కదా. నీలాపనందులు పడ్డాడు, నవనేత చోరుడు అనిపించుకున్నాడు. నవనేత అంటే వెన్న దొంగ అనిపించుకుంటాడు. ఎంత పాటువాడు వెన్న దొంగలించుకొని తింటున్నాడని మాట పడ్డాడు. అలాగే పాండవ పక్షపాతని మాట పడ్డాడు. అలాగే గోపికాలోలుడని మాట పడ్డాడు, శ్రీలోలుడని మాట పడ్డాడు. ఎన్నో ఆయన కూడా నిందలు పడ్డాడండి. భగవంతుడే కానీ తప్పదు, 100 మందిని కాపాడడానికి ఒకరితో తప్పదన్నట్టుగా రాజధర్మంలోన అంతపాటు భగవంతుడు కూడా పడినా ఆయన భగవంతుడి కనుక చక్కగా లీలా మానుష విగ్రహుడు కనుక అన్ని చక్కగా చూసుకొని తన జీవితాన్ని కాస్త తన అవతారాన్ని పరిసమాప్తి చేశాడండి. చెప్పడం ఏంటంటే రోహిణి నక్షత్రంలోన అష్టమ రోజు బహుళాష్టమి అంటాం, అంటే అమావాస్య ముందు వచ్చేది అష్టమ రోజు అమ్మవారి అష్టంలో వస్తుంది దుర్గగా. అయ్యగారు కూడా అష్టమ రోజే వచ్చాడనమాట. ఆయన అష్టమి కష్టం అంటారు కానీ కాదు, భగవంతుడు వచ్చినటువంటి పుణ్య తిథండి అష్టమి కూడా. ఆ రోహిణి నక్షత్రంలో వస్తాడు. మేనమామ గండం రోహిణి నక్షత్రం అప్పటికే శాస్త్రం నిర్ణయించింది కనుక ఆ నక్షత్రంలో వచ్చాడు ఆ కంసుని సంహరించడానికి అనమాట. అది ఆయన యొక్క ఇది ఇంకా చెప్పుకుంటే బోల్డ్ ఉందండి. ఇది గణపతి విజయము, కృష్ణుని యొక్క అవతార రహస్యం కూడా తక్కువలో చెప్పుకున్నాం. జయ శ్రీమాత, జయ శ్రీమాత, జయ శ్రీమాత.